Hi everyone, how are you? I hope all of you well, right? Okay. I'm Rupa Naidu, you know that. I'm communicative English trainer cum subject teacher also. ఓకే, నేను సబ్జెక్ట్ కూడా టీచ్ చేస్తాను, అలాగే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కూడా టీచ్ చేస్తాను. గైస్, ఇప్పటికీ నేను కొన్ని వీడియోస్ చేశాను. చాలామంది ఇంగ్లీష్ నేర్చుకున్నారు, కానీ ఇంకా కొంతమంది మాత్రం నేర్చుకోలేదు కదా. ఒక క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే టీచ్ చేసేది ఒక్కరే టీచర్. ఒకళ్ళకి 10/10 వస్తాయి, ఒకళ్ళకేమో జస్ట్ బార్డర్ మార్క్స్తో పాస్ అవుతూ ఉంటారు. ఎందుకలా? దట్స్ డిపెండ్ అపాన్ ద స్టూడెంట్ కదా. అది స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది గైస్. సో మీరు కూడా మళ్ళొకసారి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ట్రై చేస్తే కంపల్సరీ మిమ్మల్ని మీరు ట్రైనప్ చేసుకోండి. ఎందుకు అంటే చాలామంది మోటివేషనల్ వీడియోస్ వింటుంటారు, మోటివేట్ అవుతూ ఉంటారు, కానీ మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని ఎవరు గైడ్ చేయరు, నువ్వు ఇప్పుడు ఇది నేర్చుకో అని ఎవరు చెప్పరు. మనం నేర్చుకోవాలి, మనం ఇంప్రూవ్ చేసుకోవాలి గైస్ కదా. కొన్ని వీడియోస్ చాలా వైరల్ అవుతుంటాయి. ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయనుకోండి, రిలీజ్ కాగానే 10 minutes 15 minutes లోపు ఆ లిరిక్స్ అన్నీ నేర్చేసుకుంటారు, అలాగే పాడుతుంటారు కదా. ఎందుకు? వాళ్ళకి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అన్నోయింగ్గా నేర్చుకుంటారు, అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నేర్చేసుకుంటారు. ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో మనం అలా ఉంటాం గాయస్. ఓకే, ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ మాత్రమే, కానీ ఇప్పుడు ఉన్నంత ఇంపార్టెన్స్ అప్పుడు లేకుండే ఇంగ్లీష్కి. అది కూడా మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం గాయస్. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ లేకపోతే అసలు వీ కాంట్ సర్వైవ్ ఇన్ ద సొసైటీ. మనం అసలు సొసైటీలో సర్వైవ్ అవ్వలేము. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ మ్యాండేటరీ టు సర్వైవ్ ఇన్ ద సొసైటీ నవ్యడేస్, రైట్? సో మళ్ళొకసారి నేను మీకు టీచ్ చేయడానికి ట్రై చేస్తాను, రైట్ గైస్? సో అసలు ఇంగ్లీష్లో ఏమేమి నేర్చుకోవాలి, ఏంటి ఇంపార్టెంట్ అసలు అని అంటే, ఐ విల్ టెల్ యూ వర్బ్ ఫార్మ్స్ ఫస్ట్. వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గైస్. వర్బ్స్ అంటే ఏంటి మరి అంటే, వర్బ్స్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్స్ వాట్ వి డూ. మనము చేసే పనులు. ఏం చేస్తుంటాం? సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ టీచింగ్, మీరేం చేస్తున్నారు? లిజనింగ్ కదా. సో ఇలాంటి మనం చేసే పనులని మనం వర్బ్స్ అని అంటాం. సో వర్బ్స్ అనేవి అసలు ఎన్ని రకాలు? వర్బ్స్ ఆర్ హ్యావింగ్ V1, V2, V3 అండ్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. దీన్ని V4 అని కూడా అంటుంటారు గాయస్. V4 అని కూడా అంటూ ఉంటారు, రైట్? సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ పని చెప్పినా కూడా అది మనకు తెలిసి ఉండాలి కదా. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడగాలన్నా మనకి ఎలా అడగాలనేది తెలిసి ఉండాలి. ఏదైనా నేను ఇలా చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పాలి అంటే కూడా వర్బ్స్ అవసరం మనకి. కాబట్టి వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి నేర్చుకోండి. సపోజ్ చూడండి, గో అనేది ఒక వర్బ్. నెక్స్ట్ వెంట్, గాన్. ఇక్కడ నేను V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ అన్నాను. సో V1 ఏంటి? గో ప్లస్ ఇంగ్ ఫార్మ్ గోయింగ్. ఓకే, ఇప్పుడు అసలు V1, V2, V3 అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. V1 అంటే ప్రజెంట్. ప్రజెంట్ అంటే మనం మళ్ళీ ఏదైనా పని రిపీట్ చేస్తే మనము V1లో చెప్తామన్నమాట. ఓకే, ఐ టీచ్ క్లాసెస్ అంటే నేను మళ్ళీ చెప్తాను. ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తాను. ఐ ఈట్ రైస్, నేను రైస్ తింటాను. సో ఇలా మనం మళ్ళీ చేసే పనులు ఏవైనా V1లో చెప్పాలి. ఓకే, V2 అంటే పాస్ట్ అనే అర్థం. పాస్ట్ గడిచిపోయినటువంటిది. ఓకే, సపోజ్ ఐ గో టు స్కూల్ అన్నాను అనుకోండి. ఐ గో టు స్కూల్ అంటే ఇది రెగ్యులర్గా నేను చేసే పని. ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ. నేను నిన్న వెళ్ళాను స్కూల్కి. ఓకే, అప్పుడేమనాలి అంటే V2 యూజ్ చేయాలి. ఐ వెంట్
టు స్కూల్. ఎప్పుడు మరి? ఎస్టర్డే. నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. అంటే ఎప్పుడైనా మనం పాస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఎస్టర్డే అన్నాను కదా. సో ఈ ఎస్టర్డే అన్నప్పుడు నేను పాస్ట్ గురించి మాట్లాడితే వి టు యూజ్ చేయాలి. ఓకేనా? వి టు యూజ్ చేయాలి. ఒకవేళ గాన్ అనాలి అంటే రీసెంట్గా కంప్లీట్ అయినటువంటిది. ఐ హ్యావ్ గాన్ టు స్కూల్. ఐ హ్యావ్ గాన్ టు స్కూల్ జస్ట్ నౌ. ఇంతకు ముందే నేను స్కూల్కి వెళ్ళాను. ఓకే, ఇక్కడ V3 యూజ్ చేస్తున్నాను నేను. ఓకే గైస్, నెక్స్ట్ ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది కదా. సో ఇంగ్ ఫామ్ వచ్చింది అనేసి అంటే నేను ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి పని. ఇది పాస్ట్ పార్టిసిపుల్ అంటాము, పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, అండ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్, అంటే ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది అని అర్థం. సో ఐ యామ్ గోయింగ్, నేను స్కూల్కి వెళ్తూ ఉన్నాను. టు స్కూల్ నా, ఇప్పుడు వెళ్తున్నాను అంటే గోయింగ్ అనాలి. వెళ్తాను ఎవ్రీడే, రెగ్యులర్లీ, అలా మళ్ళీ ఈ యాక్షన్ రిపీట్ అవుద్ది అంటే ఎవ్రీడే. సో ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అనాలి. ఇక్కడ ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, V2 యూజ్ చేయాలి. ఐ హ్యావ్ గాన్ టు స్కూల్ జస్ట్ నౌ, నేను ఇంత క్రితమే స్కూల్కి వెళ్ళాను. సో ఇలా మనం చెప్పాలి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ గైస్. ఓకే, సో ఇవి రావాలి. ఫస్ట్ వర్క్ ఫార్మ్స్ అనేవి రావాలి అంటే మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఈజీ వే టు లర్న్ వర్క్ ఫార్మ్స్, ఈజీగా నేర్చుకునే పద్ధతి. మీరు ఐ అనేటటువంటి సబ్జెక్ట్ తీసుకోండి. నేను ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్ ఇలాంటి అంటే గ్రామర్ ఎంతవరకు అవసరమో అంతే చెప్తాను గైస్. సో ఐ అని చెప్పండి. మీరు చేసే ప్రతి పనిని ఇక్కడ రాయండి లేదా చెప్పుకోండి మీకు మీరే. సపోజ్ ఎట్లా పడితే అలా చెప్తే రాదు గాయస్. ఐ గో టు స్కూల్, ఐ ఈట్ ఐస్ క్రీమ్, ఇలా కాదు. మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుండి పడుకునే వరకు చేసే ప్రతి పనిని చెప్పగలిగి ఉండాలి. సపోజ్ నిద్ర లేవడాన్ని ఏమంటాం? ఐ వేకప్ అంటాము కదా. సో ఐ వేకప్. తర్వాత మీరు ఏం చేస్తారు? ఐ బ్రష్ మై టీత్. ఓకే, ఐ బ్రష్ మై టీత్. తర్వాత ఏం చేస్తారు? ఐ టేక్ ఏ బాత్. ఓకే, అర్థమైందా? సో ఇలా మీరు ప్రతి ఒక్క యాక్షన్ని మీరు చెప్పగలిగి ఉండాలి. ఒక రోజులో మీరు చేసిన ప్రతి పనిని మీరు చెప్పగలిగి ఉంటే యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. ఇలా చెప్పగలిగి ఉంటే అట్లీస్ట్ మీకు 300 వర్క్ ఫార్మ్స్ అయినా వచ్చి ఉండాలి మీరు ఫ్లూయెంట్గా మాట్లాడాలి అంటే. ఓకే, సో ఈరోజు ఈ పని చేయండి. మీరు ఇలా మీ సెంటెన్స్ని మీరు అరేంజ్ చేసుకోండి. న్యూ వర్క్ ఫామ్తో మీరు చేసే ప్రతి పనిని మీరు చెప్పండి. అంటే మీకు మీరే చెప్పుకోండి. సపోజ్ ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను. ఐఎమ్ టీచింగ్ క్లాస్ నా, ఐ టీచ్ క్లాస్. ఓకే, నేను క్లాస్ చెప్తాను. ఈ ఒక్కరోజే కాదు కదా, మళ్ళీ చెప్తాను కదా. సో ఐ టీచ్ క్లాస్, ఐ గో టు స్కూల్. ఇలా మీరు చెప్పుకోండి. ఇది ఒకవేళ మనకి ఎలా అరేంజ్ చేయాలి అని ఒక సీక్వెన్స్ తెలియాలి కాబట్టి ఈ ఐ అనే దాన్ని సబ్జెక్ట్ అంటాము. ఓకే, సబ్జెక్ట్ అని అంటాము. వీటిని వర్బ్స్ అంటాము గాయస్. ఇక్కడ మీరు వర్బ్ 1 మాత్రమే తీసుకోండి. వర్బ్ అంటాము, వర్బ్ 1 మాత్రమే తీసుకోండి. తర్వాత మిగిలిపోయిన భాగము ఆబ్జెక్ట్ అంటాము. ఇలా మీరు సెంటెన్స్ అరేంజ్ చేయగలగాలి. ఎన్ని వర్బ్స్ సాధ్యమైతే అన్ని వర్బ్స్ చెప్పండి. సపోజ్ నేను ఇప్పుడు వెజిటేబుల్స్ కొంటున్నాను, రోజు కొంటాను. మరి నేను వెజిటేబుల్ కొంటాను అనాలంటే కొంటాను అనేది ఇంగ్లీష్లో మనకు వచ్చి ఉండాలి కదా. ఐ బై వెజిటేబుల్స్. ఓకే, నేను స్కూటీ నడుపుతాను అనేది వచ్చి ఉండాలి కదా. ఐ రైడ్ స్కూటీ. నేను టీ తాగుతాను అనేదాన్ని ఏమనాలి? ఐ డ్రింక్ టీ. ఇలా మనం చేసే ప్రతి పనిని చెప్పగలిగి ఉండాలి. ఓకే, సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి.
వీటిని మనం పాజిటివ్ సెంటెన్సెస్ అని అంటాం గాయస్. ఓకే, సో మీరు ఎంత అరేంజ్ చేస్తే మీరు అంత ఇంప్రూవ్ అవుతారు. అరేంజ్ చేయకపోయినా కూడా మీకు మీరు చెప్పుకోండి, రైట్? ఇంకా వేరే విషయం నెక్స్ట్ ఏంటి అంటే, అసలు ఈ ఇంగ్లీష్లో ఎన్ని రకాల సెంటెన్సెస్ ఉంటాయి? పాజిటివ్ ఉంటుంది, ఓకే, నెగిటివ్ ఉంటుంది, ఇంటరాగేటివ్, అండ్ WH క్వశ్చన్స్. ఇన్ని రకాల సెంటెన్స్ ఉంటాయి గాయస్. ఎన్ని రకాలంటే 4 రకాలే, అవెన్నో అనుకోకండి మళ్ళీ. ఈ 4 రకాల సెంటెన్సెస్ తప్ప వేరే సెంటెన్స్ ఉండదు. పాజిటివ్ అంటే ఏంటి అంటే, నేను చేస్తాను అని చెప్పేటటువంటి, చేస్తాను అని చెప్పేటటువంటి సెంటెన్సెస్ని పాజిటివ్. ఐ ఈట్, ఐ గో, ఐ వాక్, ఐ రైట్, ఐ రీడ్, ఇలా చేస్తాను అని చెప్పే సెంటెన్సెస్. నెగిటివ్ అంటే ఏంటి అంటే, చెయ్యను, చెయ్యను, నేను తినను, ఐ డోంట్ ఈట్, ఐ డోంట్ గో, ఐ డోంట్ వేర్, ఐ డోంట్ రన్, ఇలా నెగిటివ్గా చెప్పేది. ఇంటరాగేటివ్ అంటే ఏంటి అంటే, క్వశ్చన్ సెంటెన్సెస్. అంటే డూ యూ గో, నువ్వు వెళ్తావా? డూ యూ ఈట్, నువ్వు తింటావా? డూ యూ ప్లే, నువ్వు ఆడతావా? ఇలా అన్నమాట. మరి WH క్వశ్చన్స్ అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు, ఓకే, ఇలా WHతో వచ్చేటటువంటి క్వశ్చన్స్. హౌ డూ యూ గో, ఎలా వెళ్తావు నువ్వు? వేర్ డిడ్ యూ గో, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వేర్, ఎక్కడికి? వేర్ ఆర్ యూ ఫ్రమ్, నువ్వు ఎక్కడి నుండి? ఓకే, సో ఇలా ఈ 4 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు వస్తే చాలు. ఇప్పుడు మీకు నేను చెప్పింది పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే, సో ఈ పాజిటివ్ సెంటెన్సెస్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత క్లాస్లో నెగిటివ్ సెంటెన్స్ ఏంటో చెప్తాను గాయస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ అవర్ క్లాస్. డూ ప్రాక్టీస్ ఎవ్రీ వన్ to get best results. Okay.